Good morning guys, myself Sandeep Kumar Reddy from Ingenious Competitive Training Academy. I am very glad that ఈ రోజు నేను లాస్ట్ ఫైనల్ పేపర్ అనే ఎగ్జామినేషన్ పేపర్ 20 అనే చెప్పబోతున్నాను. సో సక్సెస్ఫుల్లీ ఐ హ్యాడ్ ఫినిష్డ్ ఆల్ 19 పేపర్స్. సో ప్లీజ్ గో త్రూ ఆల్ ద 19 పేపర్స్. దే ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద ఎగ్జామినేషన్స్. ఫస్ట్ చూద్దాం వాట్ ఎవర్ క్వశ్చన్స్ హ్యావ్ బీన్ గివెన్ ఇన్ జీకే. విచ్ కంట్రీ ఈజ్ ద 193rd మెంబర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్? నార్మలీ ఏంటంటే రీసెంట్గా ఏవైతే నేషన్స్ జాయిన్ అయింటాయో ఆ నేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 193rd అంటే సౌత్ సుడాన్ అనేది ఆ టైంలో జాయిన్ అయింది కాబట్టి ఆ క్వశ్చన్ వచ్చింది కాబట్టి దాని తగ్గట్టుగా మనం రాయడం జరిగింది. హూ డ్రాఫ్టెడ్ ద ప్రియాంబుల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ చార్టర్? ప్రియాంబుల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ చార్టర్ ఎవరు డ్రాఫ్ట్ చేశారంటే జాన్ క్రిస్టియన్ స్మట్స్ అనే అతను. జాన్ క్రిస్టియన్ స్మట్స్ అనమాట. ఇతను ఆ ప్రియాంబుల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ చార్టర్ అనేది రాయడం జరిగింది. వేర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఈజ్ లొకేటెడ్ అంటే హైదరాబాద్లో ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది మనం చూడొచ్చు. స్పోర్ట్స్ టర్మ్ డ్యూస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్స్ అంటే ఈ డ్యూస్ అనేది టెన్నిస్ లేదా బ్యాడ్మింటన్లో మనం డ్యూస్ అనే టెర్మినాలజీ మనము చూడొచ్చు అనమాట. వెన్ ఈజ్ ఇండియా నేషనల్ మెరిటైమ్ డే సెలబ్రేటెడ్ అంటే నేషనల్ మెరిటైమ్ డే అనేది 5 ఏప్రిల్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. వెన్ ఈజ్ వరల్డ్ పాపులేషన్ డే సెలబ్రేటెడ్ అంటే 11 జూలై ఈ వరల్డ్ పాపులేషన్ డే అనేది మనం జరుపుకుంటారని తెలుసుకోవచ్చు. అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ అనేది ఈ పాపులేషన్ డే డెమోగ్రఫిక్ సంబంధించి జరుపుకుంటారనమాట. 11th జూలై అనమాట. నెక్స్ట్ వెన్ వాజ్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ హెల్డ్ అంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ యుద్ధం అనేది 1757లో ఈ యుద్ధం అనేది జరిగిందనమాట. వెన్ ఈజ్ హ్యూమన్ రైట్స్ డే సెలబ్రేటెడ్ అంటే 10th డిసెంబరు ఈ హ్యూమన్ రైట్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. అదే 4th డిసెంబర్ అయితే నేవీ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. 1st డిసెంబర్ అయితే ఎయిడ్స్ డే అనమాట. యూ షుడ్ నో ఆల్ దీస్ డేస్ ఏ మంత్కి ఇంపార్టెంట్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ద డెత్ యానివర్సరీ ఆఫ్ రాజీవ్ గాంధీ సెలబ్రేటెడ్ యాజ్ ఎప్పుడైతే రాజీవ్ గాంధీ చనిపోయాడో అదే రోజు యాంటీ టెర్రరిజం డే అనేది మనం జరుపుకోవడం జరుగుతుందన్నమాట. సో ఆ రోజుని యాంటీ టెర్రరిజం డే అని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. వేర్ ఈజ్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లొకేటెడ్ అంటే విఎస్ఎస్సి అంటారు. ఈ రీసెర్చ్ సెంటర్ అనేది ఎక్కడుంది అంటే తిరువనంతపురం లేదా ట్రివాండ్రం కేరళలో ఉంది. అదే సతీష్ ధావన్ అడిగాడంటే మన ఆంధ్రప్రదేశ్లోనే శ్రీహరికోట కూడా అక్కడే ఉందన్నమాట. లాంచింగ్ స్టేషన్, రాకెట్ లాంచింగ్ స్టేషన్. బయాలజీ చూసినట్లయితే వెక్టార్ ఆఫ్ కాలా అజార్. శాండ్ ఫ్లై అనేది ఒక ఈగ అనమాట. ఈ శాండ్ ఫ్లై ఒక వెక్టార్ అనమాట. కాలా అజార్ అనే ఈ రోగానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ శాండ్ ఫ్లై అనమాట. చీఫ్ రా మెటీరియల్ యూజ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ రేయాన్ ఈజ్ అంటే ఏది రా మెటీరియల్ చాలా ఇంపార్టెంట్ రా మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ రేయాన్కి యూజ్ అవుతుంది అంటే సెల్యులోజ్ అనమాట. ఈ సెల్యులోజ్ అనేది చాలా అవసరమని తెలుసుకోవచ్చు. ద ఎగ్జాంపుల్ ఆఫ్ హెర్మాఫ్రోడైట్ అనిమల్ ఇన్ విచ్ క్రాస్ ఫర్టిలైజేషన్ అక్కర్స్ అంటే హైడ్రా అనేది చూసినట్లయితే దీంట్లో బైసెక్షువల్ ఆర్గానిజం అని చెప్పుకోవచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ హెర్మాఫ్రోడైట్ అనిమల్గా మనం గుర్తుంచుకోవాలి. దీంట్లో క్రాస్ ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుందని కూడా మనం గుర్తుంచుకోండి. బ్లబ్బర్ అనేది ఈజ్ ఎ లేయర్ ఆఫ్ థిక్ ఫ్యాట్ అనమాట. ఈ బ్లబ్బరు ఒక లేయర్ ఆఫ్ థిక్ ఫ్యాట్గా మనం గుర్తుంచుకోండి. అంతేకాకుండా ద కోడింగ్ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ ఈజ్ కాల్డ్. డిఎన్ఏ యొక్క కోడింగ్ సెగ్మెంట్ ఏమంటారంటే కోడాన్ అంటారు. సో గుర్తుంచుకోండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ద కోడింగ్ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ ఏమంటారంటే కోడాన్ అంటారనమాట. సిల్క్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై లార్వా ఆఫ్ సిల్క్ వామ్. ఈ సిల్క్ అనేది ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తుందంటే లార్వా ఆఫ్ సిల్క్ వామ్ నుంచి ఈ సిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. ఎగ్ లేయింగ్ మ్యామల్ ఏంటి అంటే డక్ బిల్డ్ ప్లాటిపస్. ఏదైతే ఈ విధంగా డక్ షేప్లో ఉంటుందన్నమాట, అది వాటర్లో మనం చూడొచ్చు. డక్ బిల్డ్ ప్లాటిపస్ అనేది ఒక మ్యామల్ గుడ్లు పెడుతుంది, దాని తర్వాత పిల్లలకి పాలు అనేది తాపుతుందన్నమాట. సో ఇది డక్ బిల్డ్ ప్లాటిపస్. అదేవిధంగా స్పైనీ యాంట్ ఈటర్, ఈ 2 గుడ్లు పెడతాయి అని చెప్పుకోవచ్చు మనము. ద చేంజ్ ఆఫ్ కలర్ ఇన్ ద కెమిలియన్ ఈజ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్, మనకు తెలుసు తొండ పీక్ అంటారు, తొండ అంటారు. ఆ తొండనే కెమిలియన్ అని చెప్పుకోవచ్చు. ఈ కెమిలియన్ అనేది కలర్ చేంజ్ అవుతుందన్నమాట. దాంట్లో ఏ కెమికల్ ఉంటుంది, దేనివల్ల ఆ విధంగా కలర్ చేంజ్ అవుతుందంటే క్రోమాటోఫోర్ ఉండడం వల్ల అది ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది షిఫ్ట్ అయిపోతుందన్నమాట. క్రోమాటోఫోర్ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఏ క్వశ్చన్స్ అంత ఈజీ కాదు, ప్రతి ఒక్కటి అడుగుతాడు. సో మీరు నాకు మెసేజ్ చేయండి ఎవరైతే వీడియో చూస్తున్నారో. ఇప్పుడు అనిమల్స్ అనేది నైట్ టైమ్స్ కళ్ళు గ్లో అవుతుంటాయి అన్నమాట.
దేనివల్ల అవి గ్లో అవుతాయి అనేది నాకు మెసేజ్ చేయండి. దట్ ఈస్ ద బెస్ట్ క్వశ్చన్. ఐ వాంట్ టు సీ హౌ మచ్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ యువర్ సబ్జెక్ట్ అనేది. ఆ ఇంటర్నెట్లో కొడతారో ఎక్కడ కొడతారో దాని పేరు ఏంటి అనేది యూ కెన్ జస్ట్ స్నాప్షాట్ ఆన్ మై 76673052. దెన్ ఐ విల్ గిఫ్ట్ యూ వన్ పీడిఎఫ్ అనమాట. చాలా మంచి పీడిఎఫ్ అనేది మీకు ఇస్తాను. నెక్స్ట్ ఏంటంటే 2 రిచెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. 2 రిచెస్ట్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఏంట్రా అంటే మీటు మరియు గుడ్లు అనమాట. ఈ 2 ఏంటంటే బాగా ప్రోటీన్ అనేది ఎక్కువగా సఫిషియెంట్గా ఉంటాయన్నమాట. సలైవాలో టైలిన్ అనే ఎంజైమ్ ఉంటుందన్నమాట. ఇది ఏం హెల్ప్ చేస్తుందంటే డైజెషన్ ఆఫ్ స్టార్చ్ అనమాట. స్టార్చ్ అంటే ఏం లేదు, ఫుడ్ ఒకసారి లోపలికి వెళ్ళిందంటే అది స్టార్చ్ అని చెప్పుకోవచ్చు. హార్ట్ అటాక్ అక్కర్స్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ సప్లై ఆఫ్ బ్లడ్. ఈ హార్ట్ అటాక్ ఎందుకు ఏ విధంగా రావడం జరుగుతుంది అంటే ల్యాక్ ఆఫ్ సప్లై టు గుండెకి సరిగ్గా సప్లై అనేది కాక, గుండెలో ఈ బ్లడ్ అనేది ఫ్లో కాక హార్ట్ అటాక్ అనేది రావడం జరుగుతుందన్నమాట. పేస్ మేకర్ ఈజ్ ఇన్సర్టెడ్ ఇన్ ద ఆర్టరీస్ ఫర్ ఫీజిబుల్ ఫ్లో ఆఫ్ బ్లడ్. పేస్ మేకర్ అనేది ఒక స్టంట్ అని చెప్పుకోవచ్చు మనము. అది మన చేతి నుంచి ఈ విధంగా వెళ్ళించడం జరుగుతుందన్నమాట. అది డైరెక్ట్ మన ఆర్టరీస్కి వెళ్తాయి. ఆర్టరీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దాంట్లో ఈ పేస్ మేకర్ అనేది మన బ్లడ్ని పంప్ చేయడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. బయోడిగ్రేడబుల్ వేస్ట్స్ కెన్ బి యూజువల్లీ బీ కన్వర్టెడ్ ఇంటూ యూస్ఫుల్ సబ్స్టాన్సెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియా హెల్ప్ వల్ల ఇక్కడ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అనేది ఏమవుతాయంటే ఈజ్ యూజువల్లీ బీ కన్వర్టెడ్ ఇంటూ యూస్ఫుల్ సబ్స్టాన్సెస్ అనమాట. నీట్గా యూస్ఫుల్ సబ్స్టాన్సెస్గా బాగా హెల్ప్ అవుతాయి అనమాట విత్ హెల్ప్ ఆఫ్ బ్యాక్టీరియా అని చెప్పుకోవచ్చు. ద అనిమల్స్ ఆర్ సాంగ్వినివోరస్. బ్లడ్ సకింగ్ ఏవైతే ఉన్నాయో మస్కిటోస్ అనమాట. ఇవన్నీ ఏంటంటే సాంగ్వినివోరస్ అనమాట. ఇవన్నీ బ్లడ్ సక్ చేస్తాయి అన్నమాట మస్కిటోస్. ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. కిడ్నీలో ఎలాంటి ఫంక్షనల్ యూనిట్ ఉంటుందంటే నెఫ్రాన్ అనమాట. ఈ నెఫ్రాన్ అనేది ఫంక్షనల్ యూనిట్ కిడ్నీలో ఉంటుంది. నెక్స్ట్ మనకి టెరిలిన్ అనేది ఒక పాలిస్టర్ అనమాట. ఇట్ ఈస్ ఏ పాలిస్టర్. టోలిన్ ఈజ్ యూజ్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ టీఎన్టీ విచ్ ఈజ్ ఎక్స్ప్లోజివ్ అనమాట. ఇక్కడ టోలిన్ అనేది యాజ్ ఎ ఫర్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ టీఎన్టీ అంటే ట్రైనైట్రో టోలిన్ అని చెప్పుకోవచ్చు. ఇవి ట్రైనైట్రో టోలిను, ట్రైనైట్రో బెంజీను, నెక్స్ట్ మనకి ఏంటంటే ఆర్డిఎక్స్ అనమాట. ఈ 3 వన్ టైప్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. క్లోరోఫామ్ అనేది ఈజ్ ఎ ట్రై హాలోజన్ డెరివేటివ్ ఆఫ్ మీథేన్ అనమాట. క్లోరోఫామ్ అంటే CHCl3 అనమాట. ఇది ట్రై హాలోజన్ డెరివేటివ్ ఆఫ్ మీథేన్ అని మనం తెలుసుకోవచ్చు. CHCl3. ఇక్కడ CH అనేది మనం చూసినట్లయితే ఒక మీథేన్ నుంచి మనము ఆబ్టైన్ చేయడం జరుగుతుంది. క్లోరోఫామ్ అనేది ట్రై హాలోజన్ డెరివేటివ్ ఆఫ్ మీథేన్ ఏంట్రా అంటే క్లోరోఫామ్ అనమాట. న్యాచురల్ రబ్బర్ ఈజ్ ఎ పాలిమర్ డిరైవ్డ్ ఫ్రమ్ ఐసోప్రీన్. ఈ న్యాచురల్ రబ్బర్ అనేది ఒక పాలిమర్ అనమాట. ఇట్ హ్యాస్ బీన్ డిరైవ్డ్ ఫ్రమ్ విచ్ వన్ అంటే ఐసోప్రీన్ నుంచి ఈ న్యాచురల్ రబ్బర్ అనేది డిరైవ్ చేయడం జరిగింది. అదేంట్రా అంటే ఐసోప్రీన్ నుంచి డిరైవ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఏంటంటే మిల్క్ కెన్ బీ ప్రిజర్వ్డ్ బై యాడింగ్ న్యూ డ్రాప్స్ ఆఫ్ ఫార్మాల్డిహైడ్ సొల్యూషన్. ఇక్కడ ఏంటంటే మిల్క్ అనేది కెన్ బీ ప్రిజర్వ్డ్ బై యాడింగ్ న్యూ డ్రాప్స్ ఆఫ్ ఫార్మాల్డిహైడ్ సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు. ఫార్మాల్డిహైడ్ సొల్యూషన్ ఏంట్రా అంటే మనము ఈ విధంగా యాడ్ చేయడం వల్ల దాన్ని మనము చాలా సేపు ప్రిజర్వ్ చేయొచ్చు అనమాట. అందుకే మనము పాలు అనేది ఏ విధంగా మనకి ప్యాకెట్స్లలో వస్తాయంటే దీనిలో మనము పల్లెల నుంచి తీసుకెళ్తారనమాట. దాంట్లో ఈ విధంగా ఫార్మాల్డిహైడ్ సొల్యూషన్ అనేది యాడ్ చేయడం వల్ల దాని లెంగ్త్ డ్యూరేషన్ అనేది పెరిగిపోతుందన్నమాట. అది నీట్గా ప్రిజర్వ్ చేసి ఏం చేస్తారంటే ప్లేసెస్ తీసుకెళ్తారు, ఎక్కడైతే ఈ ఫ్యాక్టరీస్ ఉన్నాయో అక్కడ ఈ మిల్క్ అనేది ప్యాకెట్స్లలో రావడం జరుగుతుందన్నమాట. ద టర్మ్ pH డినోట్స్ ద అసిడిటీ ఆర్ బేసిసిటీ ఆఫ్ ఎ సొల్యూషన్. pH అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అనమాట. ఇక్కడ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అనేది మనం చూసినట్లయితే ఈ pH వాల్యూ మనము యాసిడిక్ 0 to 6, బేసెస్ ఫ్రమ్ 8 to 14 అనమాట. సో అది మనం గుర్తుంచుకోండి. 7 మాత్రం న్యూట్రల్ అనమాట. ఇవన్నీ యాసిడిక్ మరియు బేసిసిటీ ఆఫ్ ఎ సొల్యూషన్ అనేది ఇండికేట్ చేస్తుంది ఈ pH వాల్యూ అనమాట. నెక్స్ట్ ఏంటంటే హెవీ మెటల్ పొల్యూషన్ ఆఫ్ వాటర్ ఈజ్ కాజ్డ్ బై పెయింట్స్. ఎక్కువగా మెటల్ పొల్యూషన్ అనేది దేనివల్ల వస్తుందంటే ఈ పెయింట్స్ వల్లే ఈ మెటల్ పొల్యూషన్ అనేది ఎక్కువగా మనం చూస్తామన్నమాట. ఎలక్ట్రిక్ ఫ్యూజ్ ఈజ్ అండ్ అలాయ్ ఆఫ్ టిన్ అండ్ లెడ్. ఈ డొమెస్టిక్ పర్పస్ ఎక్కువ కరెంట్ అనేది ఫ్లో కాకోకుండా అది షట్ డౌన్ చేయడానికి మనం ఈ విధంగా డొమెస్టిక్ కరెంట్ అనేది ప్యారలల్లో కనెక్ట్ చేసి ఉంటాము. ఆ ఫ్యూజ్ అనేది ఏంటి ఆ అలాయ్ అనమాట. టిన్ను మరియు లెడ్ యొక్క మిశ్రమమే అని మనం తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ ఎక్కువగా ఫ్లో అయిందో అప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫ్యూజ్ అనేది
కొద్దిగా మెల్ట్ అయిపోయి హీటింగ్ ఎఫెక్ట్ తోటి అది కరెంట్ అనేది ఎక్కువగా ఫ్లో కాకుండా ఉంటుంది అనమాట, హెల్ప్ చేస్తుంది. హార్డ్ వాటర్ అండ్ సాఫ్ట్ వాటర్ కెన్ బి డిస్టింగ్విష్డ్ బై, ఈ హార్డ్ వాటర్ మరియు సాఫ్ట్ వాటర్ అనేది, సాఫ్ట్ వాటర్ ఏ విధంగా మనం డిస్టింగ్విష్ చేయొచ్చు అంటే దాంట్లో మనం డిటర్జెంట్ కానీ లేదా సర్ఫ్ కానీ వాడడం వల్ల ఈజీగా మనం కనిపెట్టేయచ్చు అనమాట. ద స్టెయిన్స్ ఆఫ్ రస్ట్ ఆన్ క్లోత్స్ కెన్ బి రిమూవ్డ్ బై, ఆక్సాలిక్ యాసిడ్ అనేది యూజ్ చేయడం వల్ల ఏవైతే స్టెయిన్స్ ఉంటాయో రస్ట్కి సంబంధించి వాటిని ఈజీగా మనము రిమూవ్ చేయొచ్చు అనమాట. అది ఏం యాసిడ్ అంటే ఆక్సాలిక్ యాసిడ్ అనమాట. కోటింగ్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ విత్ ఇంపర్వియస్ మెటీరియల్ ఈజ్ నోన్ యాజ్ ఎన్క్యాప్సులేషన్. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి అంటే ఒక కోటింగ్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ని ఈ విధంగా ఇంపర్వియస్ మెటీరియల్ తోటి చేయడం వల్ల, ఒక సాలిడ్ మెటీరియల్ని ఇంపర్వియస్ మెటీరియల్ చేయడం వల్ల దాన్ని ఏమంటారంటే ఎన్క్యాప్సులేషన్ అంటారు. గ్యాల్వనైజేషన్ అంటే ఇప్పుడైతే మనం జింక్ కోటింగ్ అనేది మనము ఆ మెటీరియల్ పైన, మెటల్ పైన ఐరన్ మీద చేస్తామో దాన్ని ఆ విధంగా మనము గ్యాల్వనైజేషన్ అని చెప్పుకోవచ్చు. ప్రైమర్ అనేది కూడా మనము ఐరన్ కోటింగ్ అనేది, ఐరన్ మీద ప్రైమర్ కోటింగ్ అనేది చేస్తాము యాంటీ రస్ట్కి. ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏంటంటే కోటింగ్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ విత్ ఇంపర్వియస్ మెటీరియల్ ఈజ్ నోన్ యాజ్ ఎన్క్యాప్సులేషన్ అని గుర్తుంచుకోండి. సల్ఫర్ డయాక్సైడ్ బ్లీచెస్ కలరింగ్ మ్యాటర్ బై, ఇక్కడ సల్ఫర్ డయాక్సైడ్ అనేది బ్లీచెస్ కలరింగ్ మ్యాటర్ బై రిడక్షన్, ఆ రిడక్షన్ ప్రాసెస్ ద్వారా ఈ విధంగా మనము బ్లీచెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. ద మెటల్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ రాకెట్ ఈజ్, ఏ మెటల్ ఈ విధంగా ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేయడానికి కానీ రాకెట్స్ తయారు చేయడానికి కానీ యూజ్ అవుతుందంటే అది నికెల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ద మేజర్ యూజ్ ఆఫ్ సల్ఫర్ ఈజ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ H2SO4 అనమాట. ఇక్కడ మేజర్ యూజ్ ఆఫ్ సల్ఫర్ అనేది ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ దేంట్లో యూజ్ చేస్తారంటే H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ అనమాట. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్లో తయారు చేయడానికి సల్ఫర్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారని మనం తెలుసుకోవచ్చు. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎక్కడ యూజ్ చేస్తారంటే కార్ బ్యాటరీస్లో యూజ్ చేస్తారని గుర్తుంచుకోండి. ద ప్రాసెస్ ఆఫ్ ఇంప్రూవ్డ్ ద క్వాలిటీ ఆఫ్ రబ్బర్ బై హీటింగ్ విత్ సల్ఫర్ ఈజ్ కాల్డ్ వల్కనైజేషన్ అంటారు. ఈ వల్కనైజేషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఇంప్రూవ్డ్ ద క్వాలిటీ ఆఫ్ రబ్బర్ బై హీటింగ్ విత్ ద సల్ఫర్, ఈ రబ్బర్ అనేది సల్ఫర్ తోటి కలిపి హీట్ చేస్తారనమాట, దాన్ని వల్కనైజేషన్ ప్రాసెస్ అంటారు. సో రబ్బర్ యొక్క క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేయడానికి మనం ఈ విధంగా హెల్ప్ తీసుకుంటాం అనమాట సల్ఫర్ తోటి. నెక్స్ట్ ఏంటంటే మ్యాథమెటిక్స్ ప్రకారము ఏ సమ్ ఆఫ్ మనీ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ టు ₹815, ఇక్కడ అమౌంట్స్ టు 815 ఇన్ 3 years అండ్ ₹854 ఇన్ 4 years. 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరానికి 854 నుంచి 815 అంటే ₹39 అనేది ఒక సంవత్సరంలో మనకు తెలిసిపోయింది. అంటే ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ప్రతి సంవత్సరం ఇంతే ఉంటుంది కాబట్టి వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రిన్సిపల్ ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 815 ఈజ్ ఈక్వల్ టు 39 అంటే ఇక్కడ దీని ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ 4.78 రావడం జరుగుతుంది. సో దాని ప్రకారం మనం చూసుకుంటే ఈజీగా మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years ఎంత అంటే 39 into 3 అంటే ₹117 కదా. సో 815లో నుంచి 117 ఈజీగా మైనస్ చేస్తే ప్రిన్సిపల్ అనేది ఈజీగా సమ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ 4.78% అనేది మనకు ఇక్కడ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 1 year అని మనం దీంట్లో ఈజీగా మనము ఫిగర్ అవుట్ చేయొచ్చు అనమాట. సో దెర్ ఆర్ వేరియస్ రీజన్స్ అండ్ వేరియస్ మెథడ్స్ టు ఫైండ్ అవుట్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ బీన్ గివెన్. నెక్స్ట్ ఏంటంటే X కెన్ డూ సమ్ వర్క్ ఇన్ 15 days అండ్ Y ఇట్ ఇన్ 20 days అండ్ ఇఫ్ దే వర్క్ ఆన్ ఇట్ టుగెదర్ ఫర్ 4 days. X అనేవాడు 15, Y అనేవాడు 20లో పనిచేస్తే వాళ్ళ LCM అనేది 60 అవుతుంది. 15 4 60 23 60 అంటే గుడ్లు అనేవాడు టోటల్ 60 గుడ్లు అనుకుంటే X అనేవాడు 4 గుడ్లు తింటాడు, Y అనేవాడు 3 గుడ్లు తింటాడు. సో దీని ప్రకారం వాళ్ళు టుగెదర్ 4 రోజులు తింటే 7 గుడ్లు అనేది టుగెదర్ 4 + 3 అంటే 7 4 28 అనమాట. 60లో 28 పోతే 32 ఉంటాయి. ఇక్కడ ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ ఉందంటే 32 మిగిలిపోతుంది. 32 డివైడెడ్ బై 60 అంటే ఎంత పని అయితే మిగిలిందో, ఇన్ని గుడ్లు అయితే మిగిలి ఉన్నాయో దాని ప్రకారం ఫ్రాక్షన్ అంటే 8/15 అని చెప్పుకోవచ్చు. ఒక మ్యాన్ క్రాసెస్ ఏ 6 meters లాంగ్ స్ట్రీట్ ఇన్ 5 minutes. వాట్ ఈస్ హిస్ స్పీడ్ ఇన్ km/h? దీని ప్రకారం మనం చూసినట్లయితే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ అనేది మనము 600 meters అనుకుంటే డివైడ్ బై మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి మినిట్స్ని 5 into 60 అని చేసుకున్నాం. సో అక్కడ మనకి స్పీడ్ అనేది 2 m/s రావడం జరిగింది. దాన్ని మనం కిలోమీటర్లో కన్వర్ట్ చేయడానికి ఇంటూ 18/5 చేస్తే మనకు 7.2 km/h అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ద స్లాంట్ హైట్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ ఈజ్ 10 meters అండ్ ఇట్స్ హైట్ ఈజ్ 8 meters. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్ అనమాట. సో దీని ప్రకారము స్లాంట్ హైట్
ఇలా లెంగ్త్ ఎంత అంటే 10 మీటర్స్ అయితే హైట్ ఎంత అంటే 8 మీటర్స్. దీని ప్రకారం మనకి ఈజీగా r² = L² - h² చేస్తే మనకు r = 6 అనుకుంటే ఈజీగా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ ఎంత అంటే πrl అనమాట. సో దాని ప్రకారం మనకి ఈజీగా వాల్యూ అనేది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మనం చూసినట్లయితే యూ విల్ గెట్ రైట్ ఆన్సర్, దట్ ఈస్ 60π అనమాట. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. ద ఏరియా ఆఫ్ ఎ రాంబస్ అనేది ఇవ్వడం జరిగింది 150 స్క్వేర్ సెంటీమీటర్స్. ద లెంగ్త్ ఆఫ్ వన్ ఆఫ్ ఇట్స్ డయాగనల్ ఈస్ 10 సెంటీమీటర్స్ అండ్ ద లెంగ్త్ ఆఫ్ ద డయాగనల్ ఈజ్ అన్నాడు అదర్ వన్. సో ఏరియా ఇవ్వడం జరిగింది, ఏరియా ఆఫ్ ఎ రాంబస్ = ½ d1 d2 అనమాట. సో దాని ప్రకారం మనకి d2 అనేది 30 అని చెప్పుకోవచ్చు. సో లెంగ్త్ ఆఫ్ ద అదర్ డయాగనల్ అంటే మనకి ఈజీగా 30 స్క్వేర్ సెంటీమీటర్స్ అని మనం చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫిజిక్స్ అనేది లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అనేది చూసినట్లయితే ద హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు కన్వర్ట్ 1 గ్రామ్ ఆఫ్ సాలిడ్ కంప్లీట్లీ ఇంటూ లిక్విడ్. ఇక్కడ హీట్ ఎనర్జీ అనేది 1 గ్రామ్ ఆఫ్ సాలిడ్ కంప్లీట్లీ లిక్విడ్ కన్వర్ట్ చేయడానికి ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ఆ హీట్ ఎనర్జీ ఏమంటారంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అట్ విచ్ ద లైట్ రే ప్రాపగేటింగ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ గ్రేజెస్ అలాంగ్ ఇంటర్ఫేస్ ఈజ్ కాల్డ్ అంటే క్రిటికల్ యాంగిల్ ఆఫ్ డెన్సర్ మీడియం అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ క్రిటికల్ యాంగిల్ ఆఫ్ డెన్సర్ మీడియం అంటే ఏంటంటే ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అట్ విచ్ ద లైట్ రే ప్రాపగేటింగ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ గ్రేజెస్ అలాంగ్ ఇంటర్ఫేస్ అని మనం తెలుసుకోవచ్చు. ద యాంగిల్ బిట్వీన్ ద మ్యాగ్నెటిక్ మెరీడియన్ అండ్ జియోగ్రఫికల్ మెరీడియన్ ఏంట్రా అంటే అది డెక్లినేషన్ అంటారు. ఈ డెక్లినేషన్ మనం గుర్తుంచుకోండి, యాంగిల్ బిట్వీన్ ద మ్యాగ్నెటిక్ మెరీడియన్ మరియు జియోగ్రఫికల్ మెరీడియనే ఈ డెక్లినేషన్ అనమాట. ద కాంప్లిమెంటరీ కలర్ టు ఆరెంజ్ ఈజ్, ఈ కాంప్లిమెంటరీ కలర్ ఏంద్రా ఆరెంజ్కి అంటే ఈ విధంగా బ్లూ అని మనం తెలుసుకోవచ్చు. ద కాంప్లిమెంటరీ కలర్ టు ఆరెంజ్ ఏంట్రా అంటే బ్లూ. ద వెలాసిటీ విత్ విచ్ ఏ బాడీ మూవ్స్ అరౌండ్ ద ఎర్త్ ఈస్ నోన్ యాజ్, సో దట్ ఈస్ ఆర్బిటల్ వెలాసిటీ అనమాట. ఇదేంటంటే ఏ వెలాసిటీ అయితే బాడీ మూవ్స్ అరౌండ్ ద ఎర్త్ అరౌండ్లో మూవ్ అవుతుందో ఆర్బిటల్ వెలాసిటీ అంటారు. ఎస్కేప్ వెలాసిటీ అంటే ఎప్పుడైతే మనము ఏదైనా రాకెట్ కానీ స్టోన్ కానీ గాల్లోకి వదులుతామో విత్ ద స్పీడ్ ఆఫ్ 11.2 km/s, దట్ ఈజ్ ఎస్కేప్ వెలాసిటీ అనమాట. వీటి రిలేషన్షిప్ కూడా మనం చూడొచ్చు. వి ఎస్కేప్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ వి ఆర్బిటల్ వెలాసిటీ అని చెప్పి ఒక ఫార్ములా కూడా ఉంది. సో ఎప్పుడైతే నేను క్వశ్చన్స్ అనేది చేయడం జరుగుతుందో దెన్ వీ విల్ థింక్ ఆఫ్ దాట్ అండ్ వీ విల్ డూ ఆల్ దోస్ క్వశ్చన్స్. సో రియలీ ఐ టెలింగ్ గైస్, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ అచీవ్మెంట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎగ్జామినేషన్ పేపర్ అప్ టు 20 అండ్ ఐ హోప్ ఆల్ దీస్ పేపర్స్ మీరు ప్రాక్టీస్ చేస్తారనుకుంటున్నాను. If you have any queries, you can call me. Really telling guys, there is no other channel in India such a nice maximum information has been given. Every questions, like every topic has been divided into 20 question papers. I hope these 20 మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఐఎమ్ డామ్ షూర్ యూ విల్ గెట్ క్లియర్. whoever is following my YouTube channel, ఆల్రెడీ చాలామంది 15 to 20 మెంబర్స్ అనేది కాల్ చేసి చెప్పడం జరిగింది, సార్ వీ గాట్ సెలెక్టెడ్ బికాస్ ఆఫ్ యువర్ ఛానల్. సో ఐ రిక్వెస్ట్ యూ గైస్, ప్లీజ్ మీరు షేర్ చేయండి 10 మందికి, వాళ్ళు 10 మందికి షేర్ చేస్తారు. సో ఇట్ కెన్ బీ ఎ గుడ్ ఫర్ ఆల్ తెలుగు పీపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.